నిన్న సిద్ధం సభ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సభ సాక్షిగా ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా వాళ్ళ బాబాయిని నేను కాదు చంపింది, అనవసరంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దానికి సునీత గారు కూడా కౌంటర్ ఇచ్చాడండి. మా బాబాయ్ పేరెత్తే అర్హత కూడా నీకు లేదని చెప్పేసి ఆవిడ చెప్పింది. ఇవన్నీ చూస్తా అంటే మీకు ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది ఏమనిపిస్తుందంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే మరి గత 5 సంవత్సరాల మట్టి మా బాబాయిని చంపింది ఎవరు అనే రాష్ట్ర ప్రజలు వాళ్ళ చెల్లి అడుగుతుంటే, వాళ్ళ నాన్న చంపిందని ఆవిడ అడుగుతుంటే, రాష్ట్ర ప్రజలేమో బాబాయిని చంపిన వాళ్ళు అడుగుతుంటే, ఇవాళ జనాలు ఎర్రిల్లాగా కనపడుతున్నారా, ఎర్రి మొహాల్లాగా కనపడుతున్నారా అంటే పైన భగవంతుడు వచ్చి సమాధానం చెప్పాలి, చచ్చిపోయిన బాబాయ్ వచ్చి సమాధానం చెప్పాలి. అదేగా జగన్మోహన్ రెడ్డి గారి వర్షన. అందుకని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఒక వీడియో తీసుకుని వెళ్ళి సాక్ష్యం ఇప్పించమని చెప్పండి, లేదా భగవంతుడి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇప్పించమని చెప్పండి. ఎందుకంటే ఈ అబద్ధాల సాక్షి పుట్ట ఒక సాక్షి ఉంది కదా, ఆ సాక్షిలో వేసుకోవచ్చు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి ఇవాళ నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరండి. తన సొంత వాళ్లే మా అన్నయ్యకి ఓటు వేయొద్దు, పెద్ద తిమింగళం అని చెబుతున్నారు. ఎవరైనా సొంత బాబాయిని చంపుకుంటారండి? 5 సంవత్సరాల మట్టి లేని మాట ఇవాళ జనాల్లో ఎందుకు వచ్చింది సిద్ధం సభలో అని మేము అడుగుతా ఉన్నాం. అసలు పేరెత్తే అర్హత లేదండి. వాళ్ళకి ఎట్లా ఉంటుంది, చంపేసిన వాళ్ళకి ఎట్లా ఉంటుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సిద్ధం సభలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రజలను మోసం చేయటానికి వస్తూ ఉన్నాడు. అందుకని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయనకి డిపాజిట్లు కూడా రావండి, ఆయన పక్కన ఉన్న వాళ్ళే పరారైపోతున్నారు. నిన్న కూర్చోండి అయ్యా, మీకు కమ్మగా బిర్యానీ పెడతాం, సిద్ధం సభ వినండి అయ్యా అని అంటే ఎవరు వినే పరిస్థితుల్లో లేక పారిపోయిన దాఖలు ఉన్నాయన్నమాట. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు నమ్మరు, నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే సాక్షాత్తు వాళ్ళ చెల్లెలే చెప్పింది, హంతకుల పునాదుల మీద నిర్మించిన పార్టీ అని వాళ్ళ చెల్లెలు చెప్తా. మరి బాబాయిని చంపేసిన పార్టీనే కదండి వాళ్ళు చెప్తానే ఉన్నారు కదా, వాళ్ళ సొంత చెల్లెలే చెప్తుంది కదండి. రాష్ట్ర ప్రజలందరూ సొంత వాళ్ళు చెప్తా ఉన్నారు, నమ్ముతా ఉన్నారనమాట. ఇంకే అందరికీ తెలుసండి, ఈ ప్రజలందరికీ వాళ్ళ చెల్లె చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు ఈయనే చంపేసిన వాళ్ళు అని చెప్పి. మేము అందుకని ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరూ నమ్మరండి, నమ్మే పరిస్థితుల్లో లేదు. అది కూడా ఇంకోటి కూడా చెప్తున్నానండి, డోక్రా మహిళలకి డబ్బులు వేసాడంట. వేస్తే ఓసీలకి ఎస్సీలకి డబ్బులు ఇవ్వమాకండి, ఆపేయండి అని చెప్పి చెప్పారంట. ఇవాళ ఆర్పీలు ఈ డోక్రా డబ్బులు కూడానండి ఎవరికి ఇవ్వట్లా. అక్కా చెల్లెమ్మలు అందరూ ఫైర్లో ఉన్నారు, మీరేం కంగారు పడక్కర్లేదు. ఆ అక్కా చెల్లెమ్మలే అందరూ దించేసే పరిస్థితి వచ్చింది. కొంతమంది ముస్లిం పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. బీజేపీతో పొత్తు పెట్టుకోవటం అనేది చారిత్రాత్మక అవసరం అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే పొత్తు పెట్టుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ గ్యాప్లో దూరి ఏం చేస్తాడనేది అందరికీ తెలిసింది. ఈరోజు బాబు గారు రాష్ట్రం కోసం పెట్టుకున్నారు, కానీ ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ కూటమి కొంత విఫలమైంది. బీజేపీతో కలవడం వలన మైనస్ అవుతుంది అనేది రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రజలందరికీ. గతంలో చూసుకుంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా బీజేపీతోనే కలిసి ఈ ప్రభుత్వాన్ని నడిపించిన సంగతి ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు అనేది కేవలం ప్రజల సంక్షేమం గురించే తప్ప వేరే ఉద్దేశం లేదని చంద్రబాబు గారు స్పష్టంగా మొన్న కుప్పం సభలో చెప్పడం జరిగింది. ఈరోజు కూడా బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం మూల కారణం రాష్ట్ర అభివృద్ధి. ప్రజలు వెనకబడిపోయి ఉన్నారు, ప్రజలకి అభివృద్ధి చేయాలి, ఉపాధి అవకాశాలు లేవు, రాజధాని అనే అమరావతి నాశనం అయిపోయింది, మళ్ళా రాజధాని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. మరి ఈ కూటమి ప్రజల్లో పూర్తిగా తీసుకెళ్ళలేకపోతుంది అంటున్నారు కాబట్టి అది ఏం లేదండి. ప్రజలు పూర్తిగా చైతన్యవంతులు అయి ఉన్నారు, ప్రజలకి అవగాహన వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో మనం ఎంత నష్టపోయాం, వచ్చే 5 సంవత్సరాలైనా మనం డెవలప్ అయ్యి మా పిల్లల భవిష్యత్తు చూసుకోవాలని ప్రజలందరూ ఊహిస్తున్నారు. వచ్చే రోజుల్లో టీడీపీ కూటమికి తప్పకుండా ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారు. అలాగే ఈ 5 సంవత్సరాల్లో బాబాయ్ హత్య గురించి మాట్లాడిన వ్యక్తి నిన్న సిద్ధం సభ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ చచ్చిన మా బాబాయ్ సాక్ష్యం చెప్పడు, దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పడని రకరకాల ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది? మళ్ళీ జనాల్ని ఏదో చెప్పి నమ్మించే పరిస్థితి కనపడతా ఉందా? అసలు ఈయన చరిత్ర చూస్తే మొత్తం అవినీతి రక్త చరిత్ర అండి. చంద్రబాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రజలు ఈరోజు ఎవరు రక్త చరిత్ర, ఎవరిది దరిద్రమైన చరిత్ర అనేది ప్రజలందరూ తెలుసుకున్నారు. తప్పకుండా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఏం
ఏం చెప్పదలుచుకున్నారు? భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 50 రోజుల్లో జనాల్ని మైమర్పిచ్చేసే విధంగా అబద్ధాలు అంటే కన్ను ఆర్పకుండా అబద్ధం ఆడటంలో జనాలు నమ్మే పరిస్థితి ఉందంటారా? అస్సలు అట్లాంటి ఏ విషయం లేదండి. జగన్మోహన్ రెడ్డిని రిక్షా తొక్కేవాడి కారు నుంచి కారులో ఎక్కి తిరిగేవాడి వరకు నమ్మే పరిస్థితి లేదండి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో పూర్తిగా నష్టపోయాం. కోవిడ్ తర్వాత జరిగిన సిచ్యువేషన్ చూసుకుంటే ఆర్థికంగా వెనకబడిపోయాం మనం. ఇలాగ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే అసలు 100 సీట్లతో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చిటికేసి చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు. కలలు కనడంలో తప్పు లేదండి. ఏంటి కలలు కనివ్వండి, ప్రజలే బుద్ధి చెప్తారు.